గుజరాత్లో ప్రధాన వ్యాపార కేంద్రం సూరత్ నగరం. ఆ నగరంలో అత్యంత ధనవంతుడు ఎవరని అక్కడి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే మొదటి పేరు బడా వ్యాపారవేత్త సావ్జీ ఢోలాకియా. ఈయన ఓ ఫేమస్ వజ్రాల వ్యాపారి. ఆయన ఆస్తుల విలువ 12,000 కోట్లు. సూరత్లో ఎక్కడికి పోయినా ఆయన పేరు వినిపిస్తుంది. ఈయన కంపెనీ మెయిన్ ఆఫీస్ ముంబైలోని ప్రధాన కేంద్రం బాంద్రా కుర్లాలో 19 అంతస్తుల భవనంలో ఉంది. అలాంటి 1,000 కోట్లు కలిగిన సావ్జీ కుమారుడు మాత్రం ఒక చిన్న బేకరీలో ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అంతకుముందు ఓ చెప్పుల షాపులో, మెక్డొనాల్డ్స్ వద్ద వెయిటర్గా, ఓ కాల్ సెంటర్లో కూడా చిన్న ఉద్యోగం చేశాడు. అంత పెద్ద ధనవంతుడి ఇంట్లో పుట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం ఎందుకు సాగిస్తున్నాడు? అసలు సామాన్యుడైన ఢోలాకియా అన్ని కోట్లు ఎలా సంపాదించాడు? తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. సావ్జీ ఢోలాకియా ఏప్రిల్ 12, 1962న గుజరాత్లోని అమ్రేలీ జిల్లా దుధాలా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయనకు 3 తమ్ముళ్ళు, తులసి, హిమ్మత్ మరియు ఘనశ్యామ్ ఉన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ఆయన 4వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఆ తర్వాత 14 ఏళ్ల వయసు వచ్చేసరికి సూరత్ నగరంలోని తన బాబాయ్ వద్ద వజ్రాల దుకాణంలో చేరాడు. అక్కడే ఉండి వజ్రాల వ్యాపారంపై పట్టు సాధించాడు. ఆ తర్వాత తన 3 సోదరులను కూడా తనతో పాటే పనిలో పెట్టుకున్నాడు. వారందరికీ వజ్రాల తయారీ, అమ్మకాల గురించి నేర్పించాడు. అలా సావ్జీ ఢోలాకియా తన సోదరులతో కలిసి 1992లో వజ్రాల వ్యాపారం కోసం హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ కంపెనీని స్థాపించాడు. కాలక్రమేణా ఆ కంపెనీ దేశంలోని అతిపెద్ద వజ్రాల తయారీ, ఎగుమతి కంపెనీలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత 2005 సంవత్సరంలో సావ్జీ దేశీయ ఆభరణాల కంపెనీ కిస్నాని కూడా స్థాపించాడు. ఇప్పుడు ఆయన కంపెనీకి దేశవ్యాప్తంగా 6,250 బ్రాంచీలు ఉన్నాయి. 79 దేశాలకు ఆయన కంపెనీ వజ్రాలను ఎగుమతి చేస్తోంది. అలాగే ఆయన కంపెనీలో 6,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ ఆయన ప్రతి ఏడాది దీపావళి రోజున ఖరీదైన బహుమతులు ఇస్తాడు. ఖరీదైన ఆభరణాలు, కార్లు, ఫ్లాట్లు, వారి కుటుంబాల కోసం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు లాంటి బహుమతులు ఇచ్చి దీపావళి పండుగ దినాన ఉద్యోగులు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటారు. అక్టోబర్ 2018లో సావ్జీ దంజీ తన అర్హులైన ఉద్యోగులకు 600 కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. సావ్జీ ఢోలాకియా ఒక సామాన్య జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఆయనకు 4 పిల్లలు, మీనా, నిమిషా, ద్రవ్య, కిస్నా. 12 ఏళ్ల క్రితం ఒకసారి ఆయన తన కుటుంబంతో కలిసి లండన్లోని ఒక రెస్టారెంట్లో భోజనానికి వెళ్లారు. అక్కడ భోజనం తర్వాత బిల్లు చూసి షాక్ అయ్యారు. తాము డబ్బును ఖర్చు పెట్టే విధానం చూసి వారి పిల్లలు జీవితం పట్ల అశ్రద్ధగా ఉండే ప్రమాదముందని వారిద్దరూ గ్రహించారు. అప్పుడు ఢోలాకియా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారి పిల్లలకు కొన్ని నెలల పాటు జీవితంలో డబ్బు విలువ ఎంత ముఖ్యమైనదో తెలిసి వచ్చేలా చేయాలనుకున్నారు. అందుకే ఆయన కుమారుడు ద్రవ్య ఢోలాకియాని తన కుటుంబం, తండ్రి పేరు ఉపయోగించకుండా ఒక అనామకుడిగా కొన్ని నెలల పాటు జీవితం గడపాలని ఆదేశించారు. అలా ఆయన కుమారుడు ద్రవ్య జేబులో కొంత డబ్బుతో ఇంటి నుంచి బయటకు వెళ్లి చేతికి దొరికిన పని చేశాడు. మొదట్లో ఒక చెప్పుల షాప్లో చిన్న ఉద్యోగం చేశాడు. ఆ తరువాత ఒక కాల్ సెంటర్లో పనిచేశాడు. ఆ తర్వాత మెక్డొనాల్డ్స్లో వెయిటర్గా ఉద్యోగం కూడా చేశాడు. ఎక్కడ పనిచేసినా అతను ఎక్కువ రోజులు చేయలేకపోయాడు. కారణం, అతను విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. కొన్ని రోజులు పనిచేయడం, ఆ తర్వాత ఆ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం. దీంతో అతనికి తన జీతం డబ్బులు సరిపోయేవి కావు. ఒకసారి అతని వద్ద భోజనం చేసేందుకు 40 రూపాయలు కూడా లేని పరిస్థితి ఎదురైంది. అప్పుడు అతనికి అర్థమైంది, దేశంలో ఎంతో మంది పేదవాళ్లు ఇలాంటి కష్టమైన జీవితం సాగిస్తున్నారని. ఆ తరువాత అతను ఒక బేకరీలో చిన్న ఉద్యోగం చేసి నెల నెలా డబ్బులు పొదుపు, ఖర్చు చేసి మిగిలిన డబ్బులను తన తండ్రికి ఇచ్చాడు. ఇది చూసి సావ్జీ ఢోలాకియాకి అర్థమైపోయింది, తన కొడుకు జీవితాన్ని అర్థం చేసుకున్నాడని. ఇప్పుడు ద్రవ్య కూడా తన తండ్రితో పాటు కుటుంబ వ్యాపారం చూసుకుంటున్నాడు. చూశారు కదా ఢోలాకియా జీవితం. ఈయన సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఆదర్శం.